జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకంగా ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాంటి వారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పరంగా ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేశారన్నది సోషల్ మీడియాలోనూ ఎక్కువగా వార్త దుమారం రేపుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ, తారక్కు సన్నిహిత సంబంధాలు లేవు. గతంలో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మళ్లీ వీరి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దివంగత నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులందరితో సంబంధాలు క్రమేపీ తగ్గుతున్నాయి. తన సోదరుడు కళ్యాణ్ రామ్తో పాటు మరో ఇద్దరితో మాత్రమే తారక్ సంబంధాలు కొనసాగిస్తున్నారు. చివరగా 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేసి దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రసంగించారు. ఆ తర్వాత పార్టీకి తారక్కు దూరం పెరిగింది. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో కూడా సోదరికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. ఇటీవల డెవిల్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కళ్యాణ్ రామ్ను ఏపీ ఎన్నికల వైపు ఎటువైపు ఉంటారని విలేకరు ప్రశ్నించగా తమ కుటుంబం అంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అంటే తారక్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కళ్యాణ్ రామ్ చెప్పారు. కుటుంబం అంటే కేవలం తాను తారక్ మాత్రమే మిగిలాననేది కళ్యాణ్ రామ్ ఉద్దేశం. నందమూరి అంటే పదుల సంఖ్యలో ఉంటారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తారక్ కానీ కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. అయితే అప్పటికి అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు అరెస్ట్ తర్వాత స్పందించకపోవడంతో మరింత క్షీణించాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ సభ కోసం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఆహ్వానించినట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన ఉందో తెలియదు, కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్